అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకల రక్షణకు భారత్ నడుం బిగించింది. కొన్ని రోజులుగా భారత్ జోన్లో సాగుతున్న దాడులకు చెక్ చెప్పేందుకు సన్నద్ధమైంది. ఇప్పటికే పలు నౌకల్ని రక్షించిన భారత నేవీ నిఘా నిమిత్తం మిస్సైల్ బేస్డ్ షిప్లను మోహరించింది. దీంతో ఈ ప్రాంతంలో నౌకలను కాపాడేందుకు భారత్ సిద్ధమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న లైబెరియా దేశపు నౌకను కొందరు కిడ్నాపర్లు హైజాక్ చేయగా భారత నౌకాదళం ఒక ఆపరేషన్ చేపట్టి దాన్ని విడిపించింది. హైజాక్ సమయంలో ఎంవీ లీలా నారాఫోక్ అని ఈ నౌకలో 21 మంది సిబ్బంది ఉండగా వారిలో 15 మంది భారతీయులున్నారు. ఆపరేషన్లో కిడ్నాపర్లు తప్పించుకున్నప్పటికీ వారి కోసం అన్వేషిస్తున్నారు. అయితే భారత నౌకాదళం చేపట్టిన ఆపరేషన్ గురించి చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది. భారత నౌకాదళం చేపట్టిన ఆపరేషన్తో అరేబియా సముద్ర మార్గంలో భారత్ ఎంతటి వ్యూహాత్మక పాత్ర వహిస్తుందో తొలిసారిగా ప్రపంచానికి అర్థమైంది. తన సామర్థ్యాన్ని స్వయంగా నిరూపించుకున్నట్లయింది. అరేబియా సముద్రంలో ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా సరే ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సన్నద్ధంగా ఉందన్నది స్పష్టమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎర్ర సముద్రంలో హూతీ రెబల్స్ వరుసగా చేస్తున్న దాడులను ఎదుర్కోవడంలో అమెరికా పూర్తిగా నిమగ్నమై ఉంది. అదే సమయాన అరేబియా సముద్రంలో భారత నౌకాదళ వ్యూహాత్మక పాత్ర అంతకంతకు పెరుగుతోంది. అయితే యుఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన రెడ్ సీ టాస్క్ ఫోర్స్లో భారత్ భాగం కాదు. ఎక్కువ సంఖ్యలో నౌకాశ్రయాలో పోర్టులను కలుపుతూ విస్తరించి ఉన్న అరేబియా సముద్రం వాణిజ్యపరంగా కీలకమైన సముద్ర మార్గం. అంతర్జాతీయ వ్యాపారాలకు ముఖ్యమైన రవాణా మార్గంగా మారింది. కేవలం రవాణా మార్గమే కాక సహజ చమురు, వాయు నిక్షేపాలు కూడా విస్తారంగా ఉన్నాయి. ఇరాన్, ఇండియా, అమెరికా దేశాలకు చెందిన నౌకాదళాలకు ఈ మార్గాన ఎక్కువ సంఖ్యలో బేస్లున్నాయి. ఈ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. దేశ భద్రత, స్థిరత్వం, వాణిజ్య కార్యకలాపాల దృష్ట్యా భారత్కు అరేబియా సముద్ర ప్రాంతం ఎంతో ముఖ్యమైనదే. అరేబియా సముద్రంలో ఎలాంటి ఉద్రిక్తతలు లేకపోతే ప్రపంచ దేశాలకు వాణిజ్యపరంగా ఇబ్బందులు ఎదురుకావు. అరేబియా సముద్రంలో స్థిరత్వం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లోని కార్మిక రంగం, ఉత్పాదక పరిశ్రమలు, ఆసియా దేశాలు, సహజ వనరులు సమృద్ధిగా ఉన్న దేశాల వాణిజ్య కార్యకలాపాలు నిరంతరాయంగా జరగాలంటే అరేబియా సముద్ర రవాణా మార్గంలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకూడదు. అందుకోసం ఇప్పటికే 5 యుద్ధ నౌకలను అరేబియా సముద్రంలో మోహరించింది భారత్. అంతేకాక సముద్ర మార్గంపై గస్తీ నిర్వహించేందుకు విమానాలు, డ్రోన్తో నిఘా పెంచింది. నావికాదళం నిఘా కోసం P-81 దీర్ఘ శ్రేణి గస్తీ విమానాలను మోహరించింది. నిరోధక ఉనికిని నిర్వహించడానికి ఈ ప్రాంతంలో యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ మోర్ముగో, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ కోల్కతాను మోహరించినట్లు అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇది జరిగింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అరేబియా సముద్రంలో 3 గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లను మోహరించినట్లు నేవీ తెలిపింది. భారత నౌకాదళం ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకల భద్రతకు కట్టుబడి ఉందని ప్రకటనలో పేర్కొంది. గత నెలలో అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల దాడికి గురైన మాల్టా నౌకను భారత నౌకాదళం రక్షించింది. డిసెంబర్ 23న ఎంవీ కెమ్ ప్లూటో అని పేరుగల లైబెరియా దేశానికి చెందిన వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి తర్వాత ఎర్ర సముద్రంలో గాబన్ దేశానికి చెందిన ఎంవీ సాయిబాబా ఆయిల్ ట్యాంకర్ పై కూడా డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలన్నీ ఇండియా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలోనే చోటు చేసుకుంటున్నాయని భారత నౌకాదళం కూడా వెల్లడించింది. ఈ కారణంగా దాడులను తిప్పికొట్టడం, ధీటుగా దాడులకు సన్నద్ధం కావడం భారత్కు అనివార్యంగా మారింది. ఈ ఆపరేషన్ వాణిజ్యపరంగా భారత్కు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అరేబియా సముద్ర గుండా వాణిజ్య నౌకలు అటు మధ్యధారా సముద్రం వైపు, సుయాజ్ కాలువ వైపు ప్రయాణం చేస్తాయి. సుయాజ్ కెనాల్ ప్రపంచ దేశాలకు ఎంతటి కీలకమైన మార్గమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మార్గం గుండా యూరోపియన్ దేశాలకు, అమెరికాకు వాణిజ్యపరమైన రవాణా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో హిందూ మహాసముద్రం, అరేబియా సముద్ర సరిహద్దున ఉన్న చిన్న చిన్న దేశాలన్నీ చైనాకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ అటువైపే మొగ్గు చూపుతున్నాయి. భారత్ ఆ దేశాలకు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు అయిందని విశ్లేషకులు అంటున్నారు. భారత్ తన నౌకాదళంపై భారీ పెట్టుబడులు పెట్టింది. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో పెరుగుతున్న అంతర్గత కల్లోలాలు సముద్రంలో నౌకలపై దాడులు పెరగడానికి కారణమవుతున్నాయి. యెమెన్, సుడాన్లతో పాటు పలు మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే బృందాలకు డబ్బు అవసరం. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని దాడులకు పాల్పడుతున్నారు. వాణిజ్య మార్గాలను ఆధీనంలోకి తెచ్చుకోవడం, దీని ద్వారా డబ్బు సంపాదించొచ్చని వారు భావిస్తుండడమే దాడులకు కారణమని తెలుస్తోంది.